తిరుమల కొండ మీద దర్శనానికి వెళ్ళేటప్పుడు మొబైల్ ఫోన్స్ తీసుకుని వెళ్ళొచ్చా? ఒకవేళ తీసుకుని వెళ్తే మొబైల్ ఫోన్స్ ఎక్కడ పెట్టాలి? అలాగే దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మొబైల్ ఫోన్స్ ఎక్కడ తీసుకోవాలో చాలా మందికి అయితే తెలియదు. దర్శనానికి వెళ్ళేటప్పుడు మొబైల్ ఫోన్స్ అయితే తీసుకొని వెళ్ళొచ్చు. మనం ఇక దర్శనానికి వెళ్లే ముందు మన ఫోన్స్ అలాగే లగేజ్ పెట్టిన దానికి మనల్ని ఒక పెద్ద హాల్ టైప్ లో ఉండే దానిలోకి అయితే పంపిస్తారు. మమ్మల్ని అయితే నారాయణగిరి లగేజ్ సెంటర్ లోకి అయితే పంపించారు. ఇక్కడ మనం ఫోన్స్ అలాగే లగేజ్ ఏమైనా ఉంటే ఇక్కడ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. చాలా మంది అయితే తెలియక దర్శనానికి ముందుగా వెళ్ళాలని చెప్పి ఇంకా కొద్ది దూరం అయితే తెచ్చేస్తారు. వాళ్ళ కోసం మళ్ళీ మనల్ని దర్శనానికి కంపార్ట్మెంట్స్ అదే దొడ్డులో వేసే దగ్గర ఎంట్రన్స్ లో అయితే మన మొబైల్స్ అలాగే లగేజెస్ ఏమైనా ఉంటే అక్కడైతే పెట్టాల్సి ఉంటుంది. అక్కడ మనం పెట్టిన తర్వాత మనకి ఇలాంటి ఒక స్లిప్ అయితే ఇస్తారు. ఆ స్లిప్ మనం దర్శనం అయ్యి బయటకు వచ్చే వరకు చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఇంక మనం బయటకు వచ్చిన తర్వాత గుడి ఆపోజిట్ లో మనందరం టెంకాయలు కొట్టే దగ్గర అదే దివ్య జ్యోతి నుంచి మనం ఏ సైడ్ వెళ్ళినా మనకి ఈ టైప్ బోర్డులు అయితే కనిపిస్తాయి. ఆ బోర్డు లో ఉన్న డైరెక్షన్ ప్రకారం వెళ్తే ఈ పెద్ద చెట్టు అయితే కనిపిస్తుంది. ఆ చెట్టు లెఫ్ట్ సైడ్ లోనే మనకి డెలివరీ సెంటర్స్ అని అయితే ఉంటాయి. అక్కడ మనకి ఇచ్చిన స్లిప్ చూపిస్తే మనకు మన మొబైల్ ఫోన్స్ అలాగే లగేజ్ అయితే ఇస్తారు. ఈ విషయం చాలా మందికి అయితే తెలియదు. ఈ వీడియోని ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తిరుమల వెళ్ళాలనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి. ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అలాగే మన పేజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సరే పోయి వస్తా బాయ్.